ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? శవాల శయ్యలు, అంబులెన్స్ వరుసలు. శవాల శయ్యలు, అంబులెన్స్ వరుసలు. ఆటోలో పోతూ అటుగా చూసిన అది ఎంజిఎం దవాఖానా. లోపల రోగుల రోదనలు, బయట అంబులెన్స్ హారనులు. వరుస పెట్టి నిల్చుంటాయి వంతులుగా రోడ్డు పక్కన 25 బండ్ల బారులు. ఆ రోజంతా గంట కోసం 24 శవాలు వచ్చాయి. అంబులెన్సులన్నీ నవ్వుతూ నలుదిక్కులు పరిగెత్తాయి. 25 వంతొచ్చి ముందుకొచ్చిండు. వాడు బతకాలనుకుంటే చచ్చిన శవం రాలేదు. వీడేమో పాపం అందరూ బతకాలనుకుంటాడు. ఆయన దేవుడు వీనికి దినం శుభమివ్వడు. పొద్దు వాలిన శవం రానందున వెనుకోళ్ళు వీని వెనక్కు నెట్టినరు. నెట్టంగానే శవం రానే వచ్చింది. వరుసగట్టిన శవాలు దినమంతా పండుగే. 25 ఎప్పుడు ముందుకొచ్చిన ఇదే వరుస. శవం ఎందుకో రానే రాదు. అందరూ కలిసి 25 బండి గుంజుకున్నారు. దినమింత కిరాయి ఇస్తామని ఇంటికి సాగనంపారు. శవాలకు దూరమై దేవాలయానికి దగ్గరయ్యుండు. దేవుడు కరుణించుండు. మంచితనం కలిసొచ్చింది. ఫార్మసీ చదివి ఉన్నాడు గాన గ్రూప్ 2 పాస్ అయ్యిండు. దేవుడి దయతో అదే ఎంజిఎంలో అధికారిగా నియామకమైండు. సేవలు పెంచిండు, శవాల తగ్గించిండు, అంబులెన్స్ దోస్తులకు బతుకుబాట బోధించిండు. మనమంతా బతకాలి, శవాలతోనే కాదని తన సంగతి శాంతంగా వివరించి సాధు సంపన్నుడై అందరి మనస్సు దోచుకుండు.